విష్ణు పురాణం 14వ భాగం. ఓం నమో నారాయణాయ. పరాశరుడు గురువు మైత్రేయునకు ఇక చంద్రవంశ శేషం చెప్తాను విను అని పరాశరుడు చెప్తాడు. అసుమిత్రుని కొడుకు శిని కొడుకు సత్యకుడు. అతని సుతుడు సాత్యకికి యుయుధానుడు అని మరొక పేరు. అందుకుని కొడుకులు రుచికంబల, కుకూర బర్హులు. అలా అందుకుని వంశమునందు పుట్టినవారు అందుకులుగా ప్రసిద్ధులయ్యారు. అనుని కొడుకు అనకదుందుబి. అతని సుతుడు పునర్వసుడు. వాని కొడుకు ఆహూకుడు. ఆహూకునకు దేవకుడు, ఉగ్రసేనుడు అని ఇద్దరు కొడుకులు. ఉరుకదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవి, శాంతిదేవి, దేవకి, సహదేవి అని 7 కూతుళ్ళు. ఆ కన్యకలందరినీ వసుదేవుడు పరిగ్రహించాడు. ఉగ్రసేనునకు కంసుడు మొదలగు 10 మంది కొడుకులు. భజమానుని కొడుకు విధూరదుడు. అతని సుతుడు శూరుడు. శూరుని కొడుకు ప్రతిక్షత్రుడు. వాని కొడుకు భోజుడు. అతని సుతుడు హృదీకుడు. వాని కొడుకులు కృతవర్మ, ఆనందుడు. శూరునకు మరిషియాను భార్యయందు 10 మంది కొడుకులు కలిగారు. వారిలో సుదేవుడు పేర్గాంచినవాడు. వసుదేవుడు పుట్టిన సమయమందు దేవతలు, మా ప్రభువు విష్ణువు ఈ మహాత్ముని కుమారుడై పుట్టి మాకు సిరి వైభవం విశేషించి కలిగించుగాక అని అనక దుందుభి వాద్యంతో అభినందించారు. ఆ విధంగా వసుదేవునకు అనకదుందుభి అనే పేరు కూడా ప్రసిద్ధం అయింది. ఆ వసుదేవునికి చెల్లెండ్రు 5. వృధ, శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవ, రాజాదిదేవి అని వారి పేర్లు. కుంతి అనే రాజు సంతానం లేక కలతపడుతూ శూరుణ్ణి ఒప్పించి ప్రథను దత్తపుత్రికగా తీసుకున్నాడు. ఆమె పౌరవకుల మాణిక్యమై పాండురాజు పత్ని అయ్యింది. ధర్మరాజు వరంచే ఒక కొడుకుని, వాయుకృపచే ఒక కొడుకుని, ఇంద్రవరంచే ఒక పుత్రుణ్ణి కన్నది. ధర్మరాజు, భీముడు, అర్జునుడు అని వరుసగా వారి పేర్లు. పెండ్లి కాకముందు సూర్యవరంచే ఒక కొడుకుని కన్నది. వాని పేరు కర్ణుడు. అంగదేశ ప్రభువుగా ప్రసిద్ధుడు. ఆమె సవతి మాద్రి. దేవవైద్యులైన అశ్విని దేవతల వరంచే 2 కొడుకులను కన్నది. నకులుడు, సహదేవుడు అని వారి పేర్లు. వృధధర్ముడనే కరుష దేశాధిపతి శృతదేవను పరిగ్రహించాడు. వారికి 5 కొడుకులు. ఆవంతిరాజు రాజాది దేవిని చేపట్టాడు. ఆ దంపతులకు 2 కొడుకులు. విందుడు, అనువిందుడు అని వారి పేర్లు. చేదీరాజు దమఘోషుడు శృత శ్రవణుడు పెండ్లాడాడు. ఆ దంపతుల కొడుకు శిశుపాలుడు. వైకుంఠంలో సనక సనందనాదులచే శాపానికి గురి అయిన జయ విజయులు మొదట హిరణ్యాక్ష, హిరణ్య
కశిపులుగా, తరువాత రావణ కుంభకర్ణులుగా ఇలపై పుట్టి మహావిష్ణువు అవతార పురుషులచే మృతి చెందారు. వారి మూడవ జన్మ శిశుపాలుడు. దంతవక్రుడు చిన్ననాటి నుంచి విష్ణు విరోధులై ప్రవర్తించి కాలానుసారంగా ఆ హరిచే ప్రాణాలు పోగొట్టుకున్నారు. వసుదేవుడు రోహిణి, దేవకి మొదలైన కాంతలను భార్యలుగా పరిగ్రహించగా రోహిణి అందొక కొడుకు కలిగాడు. ఆ శిశువు పేరు బలరాముడు. అతనికి సంరక్షణుడు బలభద్రుడు. ఇలా ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. దేవికి కలిగిన 6 కొడుకులను కంసుడు చంపాడు. 7వ గర్భం యోగమూర్తి విష్ణువు పంపగా 7వ గర్భం యోగమూర్తి విష్ణువు పంపగా వచ్చి ఆమె గర్భాన ప్రవేశించింది. లోపల ఉన్న శిశువును గొనిపోయి రోహిణి కడుపులో ఉంచింది. ఆ శిశువే బలరాముడు. అష్టమ గర్భాన పుట్టినవాడు ఆ విష్ణువు. ఈ జన్మలో కృష్ణనామంతో ప్రసిద్ధుడు. యోగశక్తి యశోద గర్భాన జన్మించి కాళి అనే పేరు గలదై ఇలలో గల జనులచే పూజలు పొందుతూ ఉంది. కృష్ణుడు 16,180 కాంతలను ఇల్లాండ్రుగా చేపట్టారు. వారికి 1,80,000 మంది కొడుకులు. వారి పుత్ర పౌత్ర వర్గం లెక్కకు మిక్కిలి వర్ణింప నశక్యం. ఇలా యాదవ వంశం విస్తరించింది. మునుపు యుద్ధభూమిపై కొట్టుకు వచ్చిన దేవదానవులు యాదవ వంశంలో పుట్టారు. వారిలో చాలామంది సాధు బాధ చేస్తూ ఉండేవారు. వారి వంశాన పుట్టి కృష్ణుడు శిక్షకుడుగా శిష్ట రక్షకుడుగా ప్రసిద్ధుడైన పురుషోత్తముడు. యయాతి 2వ కొడుకైన దుర్వాసుని వంశం తండ్రి శాపం వల్ల కౌరవ కులంలో కలిసింది. దృహ్యవంశపు రాజులు మ్లేచ్ఛ కిరాత కృత్యాలతో నికృష్టులయ్యారు. అనువంశ సంభవులు అంగ వంగ కళింగాది రాజవంశీయులై విస్తరిల్లారు. యయాతి అన్ని విధాలా బుద్ధిమంతుడైన కడసారి కొడుకు. పురుణ్ణి రాజ్యభారం వహించే రీతిగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. పురుని కొడుకు జనమేజయుడు. అతని సూతుడు ప్రచిన్వంతుడు. ఇలా ఆ వంశం పెరిగింది. ఆ వంశీయుడే శంతనుడు. శంతనుని కొడుకు చిత్రాంగదుడు. విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు చిన్న చిత్రాంగదుడనే గంధర్వునితో పోరాడి చనిపోయాడు. విచిత్రవీర్యుడు కాశీరాజు. కాశీరాజు కూతుండ్రైన అంబాలిక అను వారిని పెండ్లాడి వారితో విలాసంగా గడుపుతూ మితిమీరి ప్రవర్తించి క్షయరోగానికి చిక్కి దేవలోకానికి పోయాడు. తరువాత సత్యవతి మాట మన్నించి కృష్ణద్వైపాయనుడు అంబికాయందు, ధృతరాష్ట్రుని అంబాలికయందు, పాండురాజును విచిత్రవీర్యుని భోగస్త్రీయందు విదురుణ్ణి పుట్టించాడు. ధృతరాష్ట్రునకు గాంధారి అను భార్యయందు దుర్యోధనుడు, దుశ్శాసనుడు మొదలైన కొడుకులు 100 పుట్టారు. పాండురాజునకు కుంతియను భార్యయందు ధర్మరాజు, భీముడు, అర్జునుడు అని 3 కొడుకులు.
యాదాద్రి అను చిన్న భార్యయందు నకులుడు సహదేవుడు అనే కొడుకులు దేవాంశల వల్ల పుట్టారు. ఆ పంచపాండవులకు ద్రుపద రాజ నందన ద్రౌపది ధర్మపత్ని అయ్యింది. ఆమె యందు ధర్మరాజునకు ప్రతివింధ్యుడు, భీమునకు శృతసోముడు, అర్జునకు శృతకీర్తి, నకులునకు శతనీకుడు, సహదేవునకు శృతధర్ముడు అని కొడుకులు కలిగారు. వారికి ఉపపాండవులని వ్యవహారం. వారే కాక ధర్మరాజునకు గాదేయి యందు దేవకుడు, భీమునకు హిడంబి యందు ఘటోద్గజుడు, నకులునకు రేణుమతి యందు నిరమిత్రుడు, సహదేవునకు విజయయందు సుహోత్రుడు కలిగారు. అర్జునునకు ఉలూచి యందు ఇలావంతుడు, చిత్రాంగద యందు బభ్రువాహనుడు, సుభద్రయందు అతి బలాపరాక్రముడైన అభిమన్యుడు కలిగారు. అభిమన్యునకు ఉత్తరయందు పరీక్షిత్తు కలిగాడు. ఆ పరీక్షిత్తు కురువంశ రాజ్యాధికారి అయ్యాడు. పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. అతడు ధర్మశీలుడు. వేద వ్యాస శిష్యుడైన వైశంపాయనుని వల్ల మహాభారతం విని అనేక యజ్ఞాలు చేసి ప్రస్తుతం రాజ్యం ఏలుతున్నాడు అని చెప్పి భూతకాలంలోనూ వర్తమాన కాలంలోనూ గల రాజుల వంశ చరిత్ర వగైరా చెప్పాను. ఇక భవిష్యత్తు రాజుల సమాచారం చెప్తాను విను అని గురువు చెప్తున్నాడు. జనమేజయునకు కొడుకు శతానికుడు. అతడు కూడా తండ్రిలాగే ధర్మ పద్ధతిని ప్రవర్తిస్తాడు. యజ్ఞవల్కి వల్ల అధ్యయనం, కృపాచార్యుని వల్ల అస్త్రశస్త్ర విద్య, శౌనకుని వల్ల ఆధ్యాత్మిక విద్య కులంకషంగా తెలుసుకుంటాడు. ఆ సూర్యచంద్ర వంశీయులైన రాజులు కలియుగంలో కొంతకాలానికి క్షీణదశలో పడి బలహీనులై సామాన్య సంపన్నులై రాజ్యాలేలుతారు. అధర్మవర్తకంతో చివరకు చెడిపోతారు. వారి మంత్రులు రాజద్రోహులై రాజ్యాలు వశపరుచుకొని పరిపాలకులవుతారు. గంగా ప్రయాగ మధ్య దేశాలలో పద్మవర్యులనే మాగధులు పట్టాభిషిక్తులైన రాజులను వెడలగొట్టి తాము ఏలుబడి సాగిస్తారు. నర్మదా తీరదేశాలను భ్రష్టాచార్యులైన బ్రాహ్మణులు లేలుతారు. చంద్రభాగా తీరాలందున్న కాశ్మీర దేశాలను హీనజాతుల వారు పాలిస్తారు. వీరందరూ కాలానికి వయస్సుతో తగిన గుణాలు ప్రవర్తన కలవారై ఉంటారు. రాజులు అల్పమైన దయ, అల్పజ్ఞానం, అల్ప విద్య, అల్పాలోచన, అల్ప వైశ్వర్యం కలవారై ఉంటారు. కోపం, దుర్వివేకం, క్రూర ప్రవృత్తి, చలపత్వం, ఎదుటివారిని చులకనగా చూడడం, మనస్సులో ఏదో ఒకదానిని బాధపడుతూ ఉండడం, చెడు నడత, పెడసరపుతనం, పాపం, ఈ గుణాలు కలికాలం పోయే వరకు మానవులను దుష్ట పిశాచాల్లాగా ఆవేశించి ఉంటాయి. ధైర్యం, మనస్సు, నిలకడ, అవసరమైన పరాక్రమం
అనేవి కలియుగ మానవులకు ఉండవు. కలియుగ మానవుల మాటలు పరమ నీచంగా ఉంటాయి. సాధుత్వం, జాగరూకత, మర్యాద అనేవి వారెరుగరు. బ్రతుకులు నడివీధి మెతుకులనే చెప్పవచ్చు. కోపం, నిందించడం వారికి పుట్టు సొత్తు. గోహత్య, శ్రీహింస, శిశుహత్య అనేవి కలికాలం జనులకు సహజ గుణాలై ఉంటాయి. కలియుగమందలి జనులు పరధన పరకాంత ప్రియులు, అల్పాల్ప బలులు, జీవించి ఉన్న శవాల్లాంటి రూపాలు గలవారు, అసత్య భాషణులు, నాస్తికవాదులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వేదాలకు, యజ్ఞాలకు స్థానం ఉండదు. బ్రాహ్మణులు క్రింది జాతుల వారిని సేవిస్తూ వారిచే ధనబలంతో బ్రతకవలసి వస్తుంది. అన్ని విధాల బలం గలవాడే ప్రభువు, ధనధాన్యాలు సమృద్ధిగా గలవాడే మాన్యుడు. సభలలో ముందు వెనక చూడక నోటికి వచ్చినట్లు నిర్భయంగా వాగేవాడే పూజ్యుడు. నౌకరి చేసేవాడే హితుడు. ఇలా ఉంటుంది కలియుగ ప్రభావం. ఇంకా విను. ధనం ఉన్నవాడే గొప్ప కులంలో పుట్టినవాడుగా గౌరవం పొందుతాడు కలియుగంలో. శరీర బలం, ధర్మం, అందచందాలే వివాహ కారణాలు. శౌర్యమే వ్యవహారానికి ఉండవలసేది. అన్యాయమే వృత్తికి మూలం. దౌర్బల్యమే కిందికి దింపుతుంది. బలహీనుడు అగ్రజాతిలో పుట్టినవాడైన అధముడుగానే లెక్క. ఇలాగా ఈ దోషాలు అన్ని జాతులలోనూ ఉంటాయి కలియుగంలో. కలియుగ మానవులకు ఆయు ప్రమాణం 120 సంవత్సరాలు. తేనె, కూరగాయలు, ఆకులు, పువ్వులు, ఆహారం, నారబట్టలు, అలాంటి నేత బట్టలు, వస్త్రాలు, సంతానం మితిమీరి బహు కష్టాలకు మూలమవుతుంది. శ్రౌతస్మార్త క్రియలకు స్వస్తి పలుకుతారు, వాటిని ఆచరించరు. ఇలా ఉండగా ఇలాపై ధర్మాన్ని స్థాపించడం లక్ష్యంగా సర్వలోక రక్షమని భక్తవత్సలుడు శ్రీ విష్ణువు శంభల గ్రామంలో ప్రధానుడు అనే బ్రాహ్మణునికి కుమారుడుగా జన్మించి దుష్ట శిక్షణ చేస్తాడు. వేదాలకు మళ్ళీ జీవం పోస్తాడు. సాధు సంరక్షణ చేస్తాడు. శ్రౌతాస్మర్త క్రియలకు ప్రాణప్రతిష్ఠ ఆచరిస్తాడు. వర్ణాశ్రమ ధర్మాలకు సంరక్షణ కలిగిస్తాడు. ఆ అవతార పరమ పురుషుని పేరు కలికి. ఆ విధంగా కలియుగం తీరి కృతయుగ ధర్మం 4 పాదాలతో నిర్బంధముగా ప్రవర్తించగా సూర్యులు ఆనందంగా ధరణికి వచ్చి నరులతో కలిసి సగౌరవంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కలియుగ దోషాలకు అదిరి బెదిరి అడవులలో తపస్సు చేస్తూ ఉన్న సూర్యచంద్ర వంశీయులైన రాజులు తిరిగి రాజ్యాలు ధర్మబద్ధంగా ఏలే పరిపాలకులవుతారు. మైత్రేయ విష్ణు అంశతో పుట్టి ధర్మ పద్ధతిని భూమండలంగా పాలించిన భూపతుల చరిత్రలను చదివినా వినినా మేలు కలుగుతుంది. యజ్ఞం చేసే ఫలం వస్తుంది. సిరి సంపదలు సమృద్ధిగా కలుగుతాయి. సూర్య చంద్రవంశాలలో పుట్టిన రాజులలో
మాంధాత మొదలు కుశలవుల వరకు, యయాతి మొదలు సత్యదేవుని వరకు గల వారి చరిత్రలు చదవల చదవవలసేటివి, వినవలసేటివి. వారి చరిత్రలు శుభకరాలు. మైత్రేయ, నీవడిగిన రాజుల చరిత్రలు చెప్పడం అయింది. ఇంకేమి చెప్పాలి అని పరాశరుడు అడగగా మైత్రేయుడు చెప్తాడు. గురుదేవా, యాదవ వంశంలో కృష్ణుడుగా పుట్టిన విష్ణువు బాల్యం నుంచి చేసిన ఏమేమో వినాలని ఉన్నది అంటే శ్రీకృష్ణావతార కథ అని చెప్పగా పరాశరుడు చెప్తాడు. శ్రీకృష్ణావతారం కథ సరే, మంచి కథ విను. వసుదేవుడు దేవకుని పుత్రికను ధర్మపత్నిగా ప్రతిగ్రహించాడు. ఆమె పేరు దేవకి. వివాహం కాగానే సోదరుడు కంసుడు దేవకికి సమృద్ధిగా అంబరా ఆభరణాలు ఆరణంగా ఇచ్చి బంధువులిచ్చిన కట్నాలు కానుకలు వాహనంపై సర్ది సోదరిని బావను రథమెక్కించాడు. తానే రథసారథి అయి ఆమెను అత్తవారింటికి పంపుతున్నాడు. ఊరి పొలిమేరలకు రథం వచ్చింది. రథంలో ఉన్న ముగ్గురు అంపకం పెట్టుతున్న బంధువులు ఆశ్చర్యం, భయం కలగలుపుగా వాని హృదయాలను ఉర్రూతలు చెట్టు ఆకాశవాణి వినిపించింది. దేవకి 8వ కానుపుగా పుట్టే బాలుడు నీ ప్రాణాలను, రాజ్యాన్ని అపహరిస్తాడు. ఈ మాట కంసుని గుండెని రెండుగా చీల్చిందని వేరే చెప్పనక్కర్లేదు. ఒకంతసేపు చలనం లేక కొయ్యలాగా ఉండి తేరుకున్నాడు. కోపంతో రెచ్చిపోయాడు. తొడబుట్టవు ఆడది అనే జ్ఞానం అదరం లేనివాడై కత్తి తీసి చెల్లెలి జుట్టు పట్టుకొని ముందుకి వచ్చి వంచి నరకబోగా చెప్పున వసుదేవుడు చెయ్యి పట్టుకొని అన్నాడు. ఏమయ్యా, నీ వంటి మేటి దొర ఇలాగా దారుణమైన మారణ కృత్యం అది ఎవరిని చెల్లెలని? ధర్మమా, న్యాయమా? మహాద్రోహం! ఎంత అవివేకం! ఏదో గాలి మాట విని స్త్రీవధ, 10 మంది బంధుమిత్రుల ముందు తెగనరకడానికి సిద్ధపడడం లోకం ఏమనుకుంటుందో ఆలోచించు. నిన్న పెళ్ళి చేసి నేడు అత్తారింటికి పంపుతూ ఏ తప్పు లేని ఒప్పుల కుప్పకు చెల్లెలిని కొప్పు పట్టి పీక కొయ్యడానికి సిద్ధపడుతున్నావు. ఇది నీ జీవితానికి ఎంత మాయని మచ్చ! ఇదిగో నా మాట విను. ఆకాశవాణి మాట నీకు ఆపద కలిగించేదిగా నువ్వు భావిస్తే అలాంటి కలత అక్కర్లేదు. దీనికి కలిగే బిడ్డలను పుట్టగానే నీకు నేను స్వయంగా అప్పగిస్తాను. నా ఈ మాటకి పంచభూతాలు సాక్షి. వసుదేవుని ప్రమాణవాక్కు విని కంసుడు మనసు మళ్ళీ చెల్లెలి ముంజుట్టు విడిచి ఇద్దరిని తిరిగి తన నగరంలోనికి తీసుకువచ్చాడు. ఇక ఇంట ఉంచాడు. తగిన కాపరులను నియోగించాడు. అప్పుడప్పుడు చూసి వెళుతూ ఉన్నాడు. ఇలా ఉండగా ప్రజాభారంచే వాడిన మొహంతో ఆ బాధ మనవి చెయ్యడానికి ఆదిత్య యక్షగంధర్వులు వెంటరాగా బ్రహ్మ వద్దకు వెళ్ళింది. వినయంతో మేము వంచి చేతులు జోడించి తనకు కలిగిన ప్రజాభార పీడ పోయే ఉపాయం
చూడవలసిందని కంసుడు, శిశుపాలుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, బాణాసురుడు, నరకుడు మొదలైన దుష్టులను, వారి అనుచరులను, సహచరులను పేరు పేరునా చెప్పింది. బ్రహ్మ విని, అమ్మా, ఇలా ఉండగా ప్రజాభారంచే వాడిన మొహంతో ఆ బాధ మనవి చేయడానికి ఆదిత్య యక్షగంధర్వులు వెంటరాగా బ్రహ్మ వద్దకు వెళ్ళింది. వినయంతో మేము వంచి చేతులు జోడించి తనకు కలిగిన ప్రజా భారపీడ పోయే ఉపాయం చూడవలసిందని కంసుడు, శిశుపాలుడు, జరాసంధుడు, దుర్యోధనుడు, బాణాసురుడు, నరకుడు మొదలైన దుష్టులను, వారి అనుచరులను, సహచరులను పేరు పేరునా చెప్పింది. బ్రహ్మ విని, అమ్మా, నీకు కలిగిన ఆ బాధ తీర్చడం నాలాంటి వాడికి అసఖ్యం. భక్తరక్షకామని అన్నిటికీ కారణభూతుడైన శ్రీ మహావిష్ణువు ఏమైనా చేయగలడు. పద, ఆ దేవునికి మనవి చేద్దాం అని అప్పుడు పయనించి మునులతో, దిక్పాలకులతో భూదేవిని తీసుకువెళ్ళి శ్వేతదీపం చేరాడు. ఆ ద్వీపం ఆనందానికి రూపం, వేదధ్వనికి దీపం, దేవకాంతల సంగీతానికి సకలాపం. అది వైకుంఠానికి సమీపంగా ఉన్నది. వేల సంఖ్యను సూర్యకిరణాల వెలుగును మించి వెలుగుతుంది. ఆ ద్వీపంలో నరసింహరూపుడై ఉన్న గరుడ వాహనుణ్ణి దర్శించి దండ ప్రణామం చేసి స్తుతించాడు. చంద్రశేఖర సంసుస్తాత్య నమస్తే చంద్రార్కలోచన చంద్ర శైలాధార పితాంబర కమలాక్ష కమల మనోహర కమలవాస కమలనాభ ధరణీధరాధర గరుడవాహన దశకంఠ సంహార దశతత్వ బోధక మన జనక మదన జనక కరుణతో మమ్ము కాపాడు. కరుణాసముద్ర కటాక్షించు. ఇదిగో భూదేవి దుర్మదాంధులను మోయలేక వంగి కుంగి బాధపడుతుంది. ఆ బరువు పోగొట్టి ఈ దేవికి సుఖస్థితి కలిగించు సర్వశక్తి సంపన్న అని విన్నవించగా విష్ణువు బ్రహ్మను ఆదరంగా మన్నించి, భూదేవిని చూసి చింతించకు, నీకు కలిగిన భారబాధను పోగొట్టుతాను అని అభయరూపంగా ఊరడించాడు. తన శరీరం నుంచి తెల్లని నల్లని 2 రోమాలను తీసి, ఇదిగో ఈ 2 నా అంశతో 2 పురుష మూర్తులుగా ధరలో అవతరిస్తాయి. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేస్తాయి. దానితో భూభారం పోతుంది. ఇంద్రాది సురలు తమ అంశలతో ఇలలో సూర్యచంద్ర వంశాలలో క్షత్రియ వరులుగా పుట్టి యుద్ధాలలో ధర్మ విరోధులైన పగవారిని మట్టుపెట్టి ధర్మోద్ధరణ చేస్తారు. నా భక్తులై సుఖంగా వర్ధిల్లుతారు. నేను ఇలలో వసుదేవుని ఇల్లాలైన దేవకికి 8వ గర్భాన కొడుకునై జన్మిస్తాను. నా పేరు కృష్ణుడు. నా పనిగా భూభారాన్ని తీర్చుతాను. కంసనాథులను రూపుమాపి లోకానికి క్షేమం కలిగిస్తాను. తర్వాత ఇంద్రాదులు బ్రహ్మమాటపై మెరువు చేరువకు చేరి కార్యపద్ధతి ఆలోచించసాగారు.
భూదేవి అప్పుడే తన బాధ తీరినట్టు సంతోషించింది. మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు వీడియో ఇంతటితో సమాప్తం. ఓం నమో నారాయణాయ. జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్.